హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం వండుకునే రెసిపీ అయితే మీల్ మేకరు దొండకాయ కర్రీ అయితే వండుకుంటున్నామండి. ఈ కర్రీ చాలా ఈజీగా కూడా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇడ్లీలో కానీ చపాతీల్లోకి పూరీల్లో కూడా ఈ రెసిపీ అన్నది చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే దొండకాయలు నేను పావు కేజీకి కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి ఇదిగోండి ఈ విధంగా నేనైతే విడిపోకుండా ఇలా కట్ చేసుకుంటున్నాను పొడవుగా. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మువ్వల్లాగా ఉండి కూర అన్నది కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే మొత్తం అన్నీ చూశారు కదా, నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. దొండకాయ కొంచెం ఉడకడానికి లేట్ అవుతుందండి, అందు గురించి అని చెప్పేసి ముందుగానే ఉడకబెడదామని చెప్పేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. దొండకాయలని ఈ విధంగా కట్ చేసేసుకొని అన్నీ ఇదిగో చూసారు కదా, విడిపోకుండా మాత్రం ఉంటుందన్నమాట. అలాగే ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే దొండకాయలను వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ అయితే వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. దొండకాయలని ఉడకబెట్టుకున్నా పర్వాలేదు, లేదనుకుంటే కనుక ఆయిల్లోనైనా సరే ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది. అలాగే దొండకాయలు ఈ విధంగానే ఉడకబెట్టుకున్నానండి, చూసారు కదా. అలాగే ఓ పక్కన గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులోని ఒక కప్పు మీల్ మేకర్లు కూడా వేసుకొని వేడి నీళ్ళలో వేసేసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేగిన తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నానండి. ఇలాగ సన్నగా అయితే ముక్కలు తరుముకోవాలి. ఇలాగా 2 రెబ్బలు కూడా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి 3 కలిపి ఒకసారి మనం ఫ్రై చేసేసుకోవాలండి. దీంట్లో మీకు ఇప్పుడు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా పౌడర్ వేద్దాం కదని చెప్పేసి జీలకర్ర అయితే ఇప్పుడు వేయట్లేదు. అలాగే ఇది ఇలాగా ఫ్రై అయిపోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అయిపోవాలి. మూత అయితే పెట్టేసుకుందాము. ఉల్లిపాయలు వేగాలి అనుకుంటే కనుక ముందుగానే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని వేపుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే కొంచెం మనకి మటన్ కర్రీ చికెన్ కర్రీ లాగా ఉన్నంత ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని వేపేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు విడుకోకుండా కలుపుకుంటే బాగుంటుందండి. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది. ఎందుకంటే ముందుగానే మనం కొంచెం దొండకాయలు ఉడకపెట్టుకున్నాం కాబట్టి త్వరగా కూడా మగ్గిపోతుంది. ఇలాగ ఒకసారి మూత అయితే పెట్టేసుకొని ఈ విధంగానైతే మగ్గబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా దొండకాయలు కూడా ఫ్రై అయిపోయాయండి. మనకి ఉల్లిపాయలు చక్కగా దొండకాయలు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీల్ మేకర్లు హాట్ వాటర్లో వేసుకొని తీసుకున్నాం కదండి, గట్టిగా వాటర్ అయితే పిండేసి ఈ విధంగానైతే కర్రీలోని వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని మనకి మీల్ మేకర్లు కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ ఉన్నా పర్వాలేదండి, ఏమీ కాదు. అలాగే ఒక టమాటో అయితే తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ కర్రీ అయితే రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే ఉప్పు కారం కూడా చక్కగా పట్టి బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఇలాగ మళ్ళీ ఒకసారి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కలుపుతుంటే ఏంటంటే అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోనే కొంచెం చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నానండి. నిమ్మకాయలు సగం అంతా కొంచెం చింతపండు అయితే పులుపు తీసుకొని వేసేసుకుంటున్నాను.
ఈ దొండకాయల్లో పులుపు ఉన్నా సరే మనకి చింతపండు పులుపు పెడితే కొంచెం అదొక టేస్ట్ అన్నది వస్తుందన్నమాట. అలాగే మూత అయితే పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది చూసారు కదండి. మీల్ మేకర్లు కూడా చక్కగా ఉడికిపోయాయి. అలాగే దొండకాయలు కూడా చక్కగా కొంచెం బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు నేను గరం మసాలా అయితే తీసుకుంటున్నానండి. అది కూడా వెజిటేబుల్ గరం మసాలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఈ కర్రీ ఇలాగే జ్యూసీగా ఉండాలండి. మరీ నీళ్ళగా ఉన్నా కానీ బాగోదు. ఇలాగ జ్యూసీగా చక్కగా చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఇది చపాతీల్లోకి, పూరీల్లోకి, రైస్లోకి వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చూస్తుండగానే మనకి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అది కూడా దొండకాయ మీల్ మేకర్ కర్రీ అనమాట. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అంటే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.